పానిక్ అటాక్ అని అంటే ఇప్పుడు లిటరల్గా జనరల్ పాపులేషన్లో జనరల్ పబ్లిక్ మాట్లాడతారు చూసారా, పానిక్ అని అంటే విపరీతమైన యాంగ్జైటీ అని. అదే మెడికల్గా కూడా మనం లేమ్యాన్ టర్మ్లో యూజ్ చేసే పానిక్కి ఇక్కడ మెడికల్గా యూజ్ చేసే పానిక్కి చాలా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుందంటే అన్కంట్రోలబుల్గా, అన్ఎక్స్ప్లెయిన్డ్, కంట్రోల్లో ఉండదు, ఎందుకు వస్తుందో అర్థం కాకుండా ఉండే ఆ కండెన్స్డ్ కైండ్ ఆఫ్ అన్ యాంగ్జైటీ షూటప్ అవుతుంది. మామూలుగా మనందరికీ యాంగ్జైటీ ఉంటుంది, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఒక్కసారి సడన్గా ఒక 100 టైమ్స్ 200 టైమ్స్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే అంత ఎక్కువ యాంగ్జైటీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ వస్తే ఒక స్పైక్ లాగా వచ్చినప్పుడు దాన్ని పానిక్ అటాక్ అంటాం. జనరల్గా పానిక్ అటాక్ లక్షణాలు చూస్తే సడన్గా వస్తుంది, చాలాసార్లు దానికి ఏం రీజన్ ఏమి ఉండదు, విపరీతమైన ఆందోళన వస్తుంది, మానసికంగా విపరీతమైన భయము, ఆందోళన. ఆ మానసికంగా ఎప్పుడైతే భయం వచ్చినప్పుడు దానివల్ల వచ్చే బ్రెయిన్కి రిలేటెడ్ యాక్టివిటీ, ఆటోనామిక్ నర్వ్ సిస్టంలో వచ్చే యాక్టివిటీ వల్ల హార్ట్ రేట్ విపరీతంగా పెరుగుతుంది, 110 120కి పోతుంది. బ్రీతింగ్ బాగా విపరీతమైన బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకోవడం, ఊపిరి అందనట్లు ఉంటుంది. చేతులు ట్రెమర్స్, షేకింగ్ వస్తుంది, కాళ్ళు చేతులు వణికిపోవడం వస్తుంది. ఒకసారి ఏంటంటే నిలబడడానికి కూడా లేను, శక్తి లేదు, కూర్చునేస్తాము అనేంత ఒక అన్రెస్ట్ వస్తుంది. జనరల్గా ఆ పానిక్ అటాక్స్ అనేది కొంచెం షార్ట్ టైమే ఉంటాయి, అంటే ఒక 10-15 మినిట్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 1 అవర్, అంతకు మించి ఉండదు. దాని పాటికి అదే తగ్గిపోతుంది. కానీ 15 మినిట్స్ 20 మినిట్స్ లోపల పేషెంట్ చాలా విపరీతమైన ప్రెషర్కి లోనవుతారు. ఎందుకనంటే చెప్పలేరు, ఏమైందనంటే చెప్పలేరు, కానీ ఇట్లుంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ పానిక్ అటాక్ అట్లా వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఆందోళనతో ఇమీడియట్గా హాస్పిటల్కి పోవడం, కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ కావడం, అక్కడ ఎమర్జెన్సీగా ఒక్కోసారి ఐసీయూలో అడ్మిట్ అయ్యి 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండడం కూడా జరుగుతుంది. ఇది పానిక్ అటాక్ అంటే జనరల్గా జరిగేది. ఈ పానిక్ అటాక్ మిగతా అన్ని సైకియాట్రిక్ డిసార్డర్స్ లాగానే అరౌండ్ 1% 2% ఆఫ్ ద పాపులేషన్లో ఉంటుంది. జనరల్గా కూడా కామన్ ఏజ్ గ్రూప్ 15 to 30. మెజారిటీ ఆఫ్ ద సైకియాట్రిక్ డిసార్డర్స్ ఎట్లయితే 15 to 30 ఇయర్స్లో వస్తాయో అదే వయసులో వస్తుంది. మేల్స్కి ఫీమేల్స్కి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు, ఎవరిలోనైనా రావచ్చు. కానీ స్పెసిఫిక్గా వీళ్ళకే ఎక్కువ వస్తుందనంటే ఖచ్చితంగా అని చెప్పలేం. కానీ ప్రీడిస్పోజ్డ్ అంటే కొంతమందికి బేసికల్గా కూడా కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒకటి కొంచెం చిన్న స్ట్రెస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, ఇటువంటి టైప్ ఆఫ్ పర్సన్స్లో కొంతవరకు ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు వచ్చింది అని అడిగితే చాలాసార్లు సమాధానం కూడా చెప్పలేరు, ఒకసారి తెలియదు కూడా. ఇది బ్రెయిన్లో జరిగే ఒక్కొక్కసారి కెమికల్ రియాక్షన్స్ వల్ల సడన్గా రావచ్చు. అట్లా కాకుండా ఏమీ లేకుండా, అసలు జీరో కారణం లేకుండా సడన్గా ఒక కైండ్ ఆఫ్ ఎ చైన్ రియాక్షన్ లాగా ఈ థాట్స్ వచ్చేసేసి పానిక్ రియాక్షన్కి పోయేదానికి కూడా ఛాన్స్ ఉందండి. సో ఈ విధంగా పానిక్ అటాక్స్ అనేది దాన్ని డయాగ్నోస్ చేస్తానికి ఇవన్నీ చూస్తాం. జనరల్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటుంది అనేది చూస్తాం. పానిక్ డిసార్డర్లో 2 రకాలు ఉన్నాయి జనరల్గా. పానిక్ డిసార్డర్ విత్ అగోరోఫోబియా అంటాం. అగోరోఫోబియా అంటే అవుట్ సైడ్ ప్లేసెస్కి, దూరం ప్లేసెస్కి, ఓపెన్ ప్లేసెస్కి పోవడానికి ఒక కైండ్ ఆఫ్ ఫోబియా. దెన్ అదర్ పానిక్ అటాక్ ఈజ్ వితౌట్ అగోరోఫోబియా. అంటే ఇక్కడ పానిక్ అటాక్ వచ్చినప్పుడు నేను ఇందాక డిస్క్రైబ్ చేసినట్లు విపరీతమైన యాంగ్జైటీ, టెన్షన్, గుండెదడ, చెమటలు, చేతులు వణకడం, ఒళ్ళంతా ఏదో అయిపోయినట్లు పెయిన్స్ రావడం, ఇదంతా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుందేమో అని ఒక భయం ఉన్నప్పుడు వీళ్ళకి కొంతమందికి ఒక ఫోబియా కూడా డెవలప్ అవుతుంది. పానిక్ డిసార్డర్ వచ్చినప్పుడు ఇది ఎట్లా ట్రీట్మెంట్ ఏ విధంగా తగ్గుతుందంటే, ఒకటి మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ ఎట్లా పనిచేస్తాయంటే యాంగ్జైటీ, సివియర్ యాంగ్జైటీని తగ్గిస్తాయి, ఈ రిపీటెడ్గా వచ్చే థాట్స్ని తగ్గిస్తాయి. SSRI డ్రగ్స్ అని చెప్పి మామూలుగా యాంటీడిప్రెసెంట్స్ని వాడే డ్రగ్స్ తోటి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది, నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్, రీఅష్యూరెన్స్. ఈ రీఅష్యూరెన్స్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకేం కాదు, నీకేం జరగదు, నువ్వు డోంట్ వరీ అని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. పేషెంట్కి కూడా తెలుసు ఏం కాదు అని, కానీ ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేదు. దానికోసం రిలాక్సేషన్ ట్రైనింగ్స్ చెప్తాం, రెగ్యులర్గా రిలాక్సేషన్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఉపయోగపడతాయి. యోగాలో ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ చేసినప్పుడు హెల్ప్ చేస్తుంది, ప్రాణాయామం హెల్ప్. ఇవన్నీ కూడా టోటల్గా ఇంకా రాదు పానిక్ అటాక్ అని చెప్పలేను, కానీ వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తాను.
ఇది ఆల్మోస్ట్ లైక్ అంటే ఎట్లా చెప్తానంటే కంట్రోల్ సిచ్యువేషన్ అంటే ఫిజియోథెరపీ చేస్తారు కదా, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కొంచెం పెయిన్ ఉన్నప్పుడు పోస్ట్ సర్జరీ అనేది నొప్పి ఉంటుంది, నడవలేమంటారు. కానీ ఫిజియోథెరపిస్ట్ కంట్రోల్ సిచ్యువేషన్లో నొప్పి ఎక్కువ లేకుండా అట్ ద సేమ్ టైం పూర్తిగా కాకుండా ఏ విధంగా నేనున్నాను, చూసుకుంటాను, ప్రాబ్లం లేదు, నడవండి అని ఒక భరోసా ఇస్తూ ఏ విధంగా గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ చేస్తారో అదేవిధంగా గ్రాడ్యువల్గా పానిక్ అటాక్స్ని కూడా ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ తోటే చాలా వరకు కంట్రోల్ చేసి